నమస్కారం మిత్రులారా. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డిని తిట్టనో లేడు. ఇష్టం వచ్చినట్టుగా అసలు సీఎం అనుకున్నారో ఇంకేమనుకున్నారో శివశక్తులు కూడా పూర్తి స్థాయిలో లాస్ట్కి రేవంత్ రెడ్డి పైన పచ్చి బూతులతోటి అతనికి అభిషేకం చేసినట్టే ఈ వ్యవహారం. అయితే గా ముచ్చట్ని ఒక్కసారి చూసుకుంటే మాత్రము సర్వనాశనం అయిపోతారు. రేవంత్కు జోగినీల శాపనార్థాలు. సీఎం రేవంత్ సర్కార్పై జోగినీల శాపనార్థాలు పెట్టారు. బుధవారం బల్కంపేటలో బోనాల జాతర నిర్వహించారు. అయితే ఏర్పాట్లు సరిగా లేవని జోగినీల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి వద్ద బ్యాండ్ ఏర్పాటు చేయలేదని, బాజాలు లేవని మండిపడ్డారు. రథోత్సవం కూడా నిర్వహించలేదని అన్నారు. పై మెరుపుల కోసమే ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎంతో నిష్ఠతో పూజలు చేస్తామని, ఉపవాసంతో బోనాలు వస్తే సంతోషం లేదన్నారు. మనసుతో ఏర్పాటు చేయాలని. ఇక రేవంత్ రెడ్డి మామూలు ముచ్చట్లు కాదు, వీర బూతుల పురాణాలు. ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గట్టిగానే వేశారని చెప్పుకోవచ్చు. సాలిడ్గా ఒక రాడ్డు దించారయ్యా అంటారు కదా, ఆ విధంగా రేవంత్ రెడ్డికి అయితే శివశక్తులు అయితే పూర్తి స్థాయిలో దించిపడేసిళ్ళు. ఆ ముచ్చట్ని ఒక్కసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వ్యక్తం చేసిన జోగినులు ముచ్చట ఒక్కసారి వినండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సర్వనాశనం పట్టించుకోకుండా వాళ్ళ చూస్తున్నారండి. చూస్తుంది వేస్ట్ గవర్నమెంట్ అండ్ వేస్ట్ పోలీస్. గుడి ఏం చేస్తుండు, బుద్ధ దర్శించుకుంటున్నా. అమ్మవారికి ఒక బ్రాండ్ లేదు, ఒక డప్పు లేదు, ఒక బాజా లేదు. అదే షోపు డప్పు ఏకన్నా దేవుడికి మనసుతో ఏంటి, మేము మనసుతో వస్తాము. నియమ నిష్టాలతో ఒక్కపోతుండే ఆమెకు ఒక్కపోతుతో బోనాలు చేస్తాం. మేము మాకు ఇప్పుడు వచ్చిన ఒక ఆనందం లేదు, ఒక హ్యాపీనెస్ లేదు. అర్థమైందా? బేస్డ్ ఆఫ్ గవర్నమెంట్. ఒక మాట దయచేసి ఏమనుకోవద్దు. ఇక హిజ్రాలు వారి ఆశీర్వాదం చేసుకుంటే అది ఎంతో మంచిదని చాలామంది నమ్ముతారు. వాళ్ళకి డబ్బు సహాయం చేయడం వల్ల వారి ఆశీర్వాదాలను పొందుతారు కూడా. మరి వాళ్ళు కనుక ఉసిరిస్తే వాళ్ళు కనుక ఇక ఉసిరే ఆయనకు తగులుతున్నట్టు తిడితే కానీ పూర్తి స్థాయిలో సర్వనాశనం అయిపోతాడనేది ఈ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ పక్కడబందిగా నమ్ముతారు. అయితే ఈరోజు అదే శివశక్తుల వాళ్ళ యొక్క అమ్మవారి బోనాల పండగల కోసం ఉపాసాలతోటి బోనాలు ఎత్తుకొని వస్తూ ఉంటే అక్కడ బాజాలు లేదు, ఎటువంటి పూర్తి స్థాయిలో పూజించుకోవడానికి ఎటువంటి సర్దుబాటు లేదని వాళ్ళైతే ఈ ప్రభుత్వాన్ని విచ్చలవిడిగా తిట్టడం జరిగింది. మరి ఈ ఉసురు ఊకనే పోతుందా? మరి రేవంత్ రెడ్డి ఇంతగానో ఉసురు పోసుకొని ఇంకా ఎన్ని పరిపాలన కొనసాగిస్తాడు? ఈ ఒక్క శాఖని చూసుకుంటే కాదు, కానీ రాష్ట్రంలో ఏ శాఖ చూసుకున్నా కూడా, ఆర్థికంగా చూసుకున్నా, వ్యవసాయ రంగం పరంగా చూసుకున్నా, ప్రజల పక్షాన పరంగా చూసుకున్నా, విద్యార్థుల పక్షాన చూసుకున్నా, నిరుద్యోగుల పక్షాన చూసుకున్నా, ఏ పక్షాన చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డికి ఏది మన డిసెంబర్ 9వ తారీఖు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశాడో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా, ఇప్పుడు జూలై దాకా అతనికి ఒకటే శాపనార్థాలు మోత మోగుతూనే ఉన్నాయి. మరి ఇంతమంది ఉసురు పోయించుకొని ఇంకా పదవిలో కొనసాగుతున్నాడంటే ఆయన గుండె ఎంత నికార్సమైనదో, ఆయన మైండ్ సెట్ ఎలాంటిదో ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అర్థం కావాలి. మనం మార్పు కావాలని ఓటేస్తే రేవంత్ రెడ్డి మారిన హోమాలు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి ఉన్న శాఖలను ఉన్న గనులను పూర్తి స్థాయిలో అమ్మేయడానికి అయితే రేవంత్ రెడ్డి బరాబర్ ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలనలోని దగా పాలన. సోషల్ మీడియాలో అయితే ఒక పోస్ట్ రావడం జరిగింది. రేవంత్ రెడ్డి పైన దుమ్ము పోయినోడు ఎవరు? రేవంత్ రెడ్డికి ఉసురు దాకంది ఎవరిదైనా ఉందా అంటే ఎవరిది లేకుండా పోయింది. పిచ్చిగా రేవంత్ రెడ్డి పైన ఉసురుల వరాలు కురిపించారు. గా విషయాన్ని చూడండి ఒకసారి. నిరుద్యోగుల ఉసురు నిజంగా రేవంత్ రెడ్డికి తాకుతుంది. ఇది మామూలుగా తాకదు. రేవంత్ రెడ్డి నిరుద్యోగుల యొక్క దయాదాక్షిణ్యాలతో ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. వీళ్ళ యొక్క ఉసురు తాకకుండా రేవంత్ రెడ్డికి పోదు. రోగుల ఉసురు, చికిత్స జరిగే ప్రదేశంలో కూడా కరెంటు తీసేస్తా ఉన్నాడు. మరి మాటలకేమో 24 గంటల కరెంటు కాదు 30 గంటల కరెంటు ఇచ్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటాడు. విద్యార్థుల ఉసురు, గురుకులాల్లో చూసుకున్నా కూడా, బయట అత్యాచారాల పరంగా చూసుకున్నా కూడా రేవంత్ రెడ్డి వాటిపైన రివ్యూలు పెట్టడం లేదు. ఇటువంటి ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఇప్పటిది ఒక మాట కూడా ప్రెస్ మీట్లో మాట్లాడిన పరిస్థితి. ఏమన్నా అంటే
ప్రజాపాలన అని చెప్పేసి విద్యార్థుల గొంతు కోసే పన్నాగాలు నడుస్తూ ఉన్నాయి. దానిపైన ఎటువంటి రివ్యూను ఓపెన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల ఉసురు తప్పకుండా తాకకుండా పోదు. రైతుల ఉసురు అయితే బ్రహ్మాండంగా తాకిపోతాడు. ఆటో డ్రైవర్ల ఉసురు, నేతన్నల ఉసురు, శివశక్తుల ఉసురు, చిన్నపిల్లల ఉసురు, మహిళల ఉసురు, జర్నలిస్టుల ఉసురు, ఇక ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంత పాపం కట్టుకున్న యనమల రేవంత్ రెడ్డి ఖచ్చితంగా నీకు తగిన శాస్త్రే జరుగుతుంది.